పార్టీని భ్రష్టు పట్టించింది సాలక సోషల్ మీడియా సైకోలను మరింత రెచ్చగొట్టి 151 నుంచి 11 సీట్లు పడిపోవడానికి ప్రధాన కారణం జగన్ బలహీనత, కూటమి బలం. ఒకప్పటి సకల శాఖ మంత్రి ఇప్పుడు మాజీ సజ్జల చేత్తో అదేనండి మైక్ కట్టుకుని మరీ దిగిపోయాడు. ఆయన బాధ ఏందో ఇందాం రండి. ఇదిగో సజ్జల, ఏం చెప్పాలని వచ్చావు, ఏంది కదా? ఈరోజు ఇక్కడికి వచ్చిన సోషల్ మీడియా విభాగం క్షేత్రస్థాయి నాయకులందరికీ స్వాగతం. సోషల్ మీడియా ప్రెజెన్స్ అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఒక రకమైన ఆర్గనైజ్డ్ దీని కిందికి తీసుకొచ్చాం. గ్రామ స్థాయి వరకు వెళ్ళాం. మీ అందరికీ తెలుసు, ఒక పొలిటికల్ పార్టీగా ఏ రాజకీయ పార్టీకైనా అజెండా పైకి చెప్పినా చెప్పకపోయినా తయారవుతుంది. అధికారంలోకి వచ్చే పార్టీ అయితే అది ఆచరణలో కూడా కనిపిస్తుంది. అది ప్రజలకు అనుకూలంగా ఉండేది, పేద ప్రజలకు అనుకూలంగా ఉండేది, అలాగే హక్కుల కోసం పోరాడే వాళ్ళకు అనుకూలంగా ఉండేది, ప్రజాస్వామ్య పద్ధతులకు అనుకూలంగా ఉండేది. అయితే అది ప్రజల మన్ననలు ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. వామో, రాగానే సుత్తి మొదలెట్టేవేంది సజ్జలా? పార్టీని సంకనాకించావు చాలదా? ఆయన నేను ఒకటి చెప్పనా, రాజు గుడ్డోడైతే కింది స్థాయి వాళ్ళు చెవిటి వాళ్ళుగా మారుతారట. ఇక్కడ జగనే పెద్ద చెవిటి అందుడు. ఇక నువ్వు ఆడింది ఆట, పాడింది పాట. ఆ చెవిటోడు ముందు ఎవరెంత శంకు ఊదినా వినబడదు, కనపడదు. నీలాంటి వాళ్ళనే నమ్ముతాడు. మరి ఈ బంధం ఎంతో దృఢమైంది, అర్థమవుతుందిలే సజ్జలా. పోయి సోషల్ మీడియా వాళ్ళకి నువ్వు క్లాసులు తీసుకోవడం ఏమిటి? బూతులు నేర్పింది నువ్వు, వాటికి ప్రచారం కల్పించింది నువ్వు, పాతాళానికి పార్టీని నెట్టేసింది నువ్వు. నీ తాసారావలా. అలాంటిది నువ్వు మళ్ళీ సోషల్ మీడియా వింగ్కి ఉద్దేశించి ప్రసంగాలు చెప్పడం భలేగా ఉందిలే. మీ పతనానికి నాంది మీ సైకో సోషల్ మీడియా కదా. సార్లే, ఈ ఉపోద్ఘాతాలు కాస్త విద్యుద్ఘాతాలుగా మారే లోపు మ్యాటర్లోకి వచ్చేయి. ఏ పార్టీ అయితే అధికారమే పరమావధిగానో లేదా తాత్కాలికమైన వాటితో బయటపడుతూ అధికారంలోకి వస్తే చాలు, మనం బాగుంటే చాలు అనుకుంటే పార్టీలు అవి కూడా సర్వైవ్ అవుతుంటాయి, నిలబడతాయి. ఆ రోజుకు వేసిన ఎత్తులతో అవి నిలబడుతుంటాయి, పవర్లోకి రావచ్చు. ఒక క్లియర్ కట్ డివిజన్ లాగా చూస్తే దేశంలో మన రాష్ట్రంలో కనపడినంత ఒక డివిజన్, ఒక మంచి చెడు, ఒక వెలుగు చీకటి, ఇట్లా ఒక క్లియర్ కట్ డివిజన్ పార్టీల మధ్య చూస్తే మన రాష్ట్రంలో మాత్రమే కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్థిరమైన, అది పవర్లో ఉన్నా లేకపోయినా ఒక స్థిరమైన రాజకీయ విధానం. రాజకీయం అంటే ప్రజలకు సంబంధించిన విధానాలు, అవే రాజకీయంగా. అలా అనుకుంటే 4 సార్లు బాబు గారు 4 సార్లు సీఎం కాలేరు కదా. అలా యాక్సిడెంటల్ సీఎంగా మారింది జగన్ రెడ్డి. ఇక మీదట రాలేడు తేల్చి చెబుతున్నా. వస్తే పేరు మార్చుకుంటాను. ఎందుకు అంటున్నానో తెలుసా సజ్జలా? ఇదిగో ఒకటి, నీ మీద ఉన్న నమ్మకం. నువ్వు పార్టీలో ఉన్నంతకాలం పార్టీ గతి స్థితి మారదుగాక మారదు. ఇక రెండో విషయం ఏంటో తెలుసా? ఎవడైనా బుర్రా బుద్ధి ఉంటే ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయాం అనేది పోస్ట్ మార్టం చేసుకుంటాడు. మీ తాత్సారావుల బోర్డు జగన్ ఇంకా తానే సీఎం అని ఫీల్ అవుతున్నాడు. ఈవీఎంల మాయాజాలం అని ఒక సాకు చెప్పేసుకుని అదే బ్యాంలో బతికేస్తున్నాడు. రియాలిటీ లేదు, అంత డ్రామానే. చేత జగన్ మళ్ళీ సీఎం కళలో కూడా కాలాడో. ఎందుకంటే వాస్తవాన్ని గుర్తెరిగి పార్టీని సమాయత్తం చేయాలి. ఇలా కుంటి సాకులు చెప్పుకుంటూ స్వంత భజన చేసుకుంటే పాతాళం నుంచి మరో 100 అడుగులు కిందకే తప్ప పైకి రాడు. అధికారం పరమావధి కాదు. అధికారంలోకి వచ్చాక మన లక్ష్యాలు ఏవైతే అనుకున్నామో అవి ఎంతవరకు పూర్తి చేయగలిగాము, ప్రజల కోసం, ప్రజల్లో మమేకమై ప్రజల బాగు కోసం, పేద ప్రజల బాగు కోసం చేయగలమనేదే గీటురాయిగా వ్యక్తిగా అడుగు వేశాడు. ఇప్పుడు ఈ వ్యవస్థను, ఇంత పెద్ద పార్టీని నడుపుతున్నప్పుడు అదే ఫాలో అవుతున్నాం. బహుశా ఇంత తక్కువ కాలంలో ఒక సిద్ధాంత రూపం కూడా తన ఆచరణ ద్వారా పార్టీకి ఇచ్చిన ఘనత కూడా అరుదుగా కనపడుతుంది. అది మన నాయకుడికి మాత్రమే ఉంది, మన పార్టీకి మాత్రమే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎట్లుంటుందంటే మన శత్రువు కూడా ఒప్పుకోక తప్పనిది. స్థిరమైన అభిప్రాయంతో ఉంటాడు. ఏదో 11 సీట్లు ఇస్తే ఒకలాగా, 151 సీట్లు వస్తే ఇంకో రకంగా, 67 సీట్లు వచ్చినప్పుడు ఇంకో రకంగా, 67 సీట్లలో 23 సీట్లు తన్నుకొని ఎమ్మెల్యేలను పశువుల మాదిరి కొనుక్కోకపోతే భయపడి ఇంకో రకంగా ఎప్పుడూ లేడు. ఏది జరిగినా మన మంచికే, మన సిద్ధాంతం అయితే వదులుకోకూడదు, మన లైన్ ఆఫ్ థింకింగ్ వదులుకోకూడదు అనేది ఈయన లైన్.
జగన్కి లేనిదే స్థిరత్వం. నువ్వేమో స్థిరమైన నిర్ణయాలు అంటావు. నిన్ను డొక్కలో దాన్ని డిక్కీలో దొంగబెట్ట అమరావతి రాజధాని అని అధికారంలోకి రాగానే 3 రాజధానులు అన్నప్పుడు నువ్వేం పీకావు? ఇది స్థిరత్వమా? పోనీ 3 కాదు వైజాగే అన్నాడు, అది స్థిరత్వమా? ఇప్పుడు తోనా బొడ్డు ఈ 3 కాదు మావిగాని అంటున్నాడు, పోనీ దాన్ని స్థిరత్వం అందావా? సిగ్గుందా సజ్జల? నువ్వు నీ సోది వినడానికి 50 మంది పిచ్చోళ్ళు ఉన్నారని సొల్లు అంతా చెప్తా ఉన్నావు. షి జగన్ లైన్ లేని ఇదిగో నేను చెప్పనా, ఎవరేమనుకున్నా తానే తోపని అనుకుంటాడు. ఎవడ ఎంత తప్పు చేసినా లైట్ తీసుకోమంటాడు. హత్యలు చేసినా సరే మొదటిసారి కదా తెలుసో తెలియక చేసాడులే అంటాడు. అది ఆయనకున్న స్థిర నిర్ణయం. అందుకే కదా 151 నుంచి 11కు డబాల్మని పడ్డాడు. నువ్వు ఇంకా భజన చేస్తే ఈసారి ఒక్క సీటు కూడా రాదు. ఇంకా అటువైపు మన ప్రత్యర్థి ఆయన ఒక ఇండివిజువలే. ఆయన పెట్టిన పార్టీ కాదు, తను కొట్టుకున్న పార్టీ, కబ్జా చేసిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన కూడా ఒక అసలు సిసలు ఓ ప్రతిరూపంగా మనకు కనపడతాడు. అధికారంలోకి ఎట్లా రావాలి, ఆ రావడానికి రాత్రికి రాత్రి అయినా ఎట్లా మార్చాలి మాట, వచ్చిన తర్వాత ఏమి చేయాలి, ప్రజలకు సంబంధం లేని ఒక వ్యవస్థను ఆయన నిర్మించుకుంటాడు. అది ఏంటంటే ఒక భ్రమ క్రియేట్ చేయగలిగిన మీడియా వ్యవస్థ. అది సోషల్ మీడియా లేనప్పుడు న్యూస్ పేపర్ల రూపంలో ఉండేది. వాళ్ళు నంది అంటే నంది, పంది అంటే పంది అట్లా రాసేవాళ్ళు. అప్పట్లో ఈనాడు పత్రిక ఎన్టీఆర్ను ఎత్తింది అదే, కిందికి పడగొట్టింది అదే. తను ఏది అనుకుంటే చేయడం. తర్వాత టీవీలు వచ్చినాక తర్వాత సోషల్ మీడియా వచ్చింది. వీటి మీద నియంత్రణ ఇంకా ఏవైనా కావచ్చు. అవసరమైతే వాటన్నిటిలో కూడా తనకు సంబంధించిన ఎలిమెంట్స్ని దూర్చి, అంటే ఆయన డ్రైవింగ్ బౌల్ 24/7 చేసేది ఇదే కాబట్టి దానికి తగిన రకంగా ప్రిపేర్ అయి ఉంటాడు. యానక్కడికి నీ బోటుడే మా నోడు ఎదవైతే పర్లేదు కానీ పక్కింటోడు తెలివైనోడు కాకూడదు అన్నాడట. అలా ఉంది నువ్వు చెప్పినట్లే బాబు గారు. అదే టైప్ అయితే 4 పర్యాయాలు ముఖ్యమంత్రి ఎలా అవుతారు? జనం అంత పిచ్చోళ్ళు కాదు కదా. జగన్ తల్ల కిందలుగా తపస్సు చేసినా కూడా మళ్ళీ సీఎం కాలేడని ఎన్నిసార్లు చెప్పాలి? నీ స్పీచ్ పరం బోరింగ్గా ఉంది. పోతంత సోషల్ మీడియా వాళ్ళకి ప్రోత్సాహం అందించేలా ఏదైనా చెప్పు సజ్జలా. ఐక్యతా రాగమో విద్యుత్ రాగమో పాడు, గజాలా పాడు, చప్పట్లు కొట్టేలా పాడు. 2029లో గతంలో వచ్చిన మెజారిటీ కంటే మరింత మెరుగైన మెజారిటీతో మనం మళ్ళీ రాబోతున్నాం. ప్రజా తీర్పు తీసుకుని అనేది ఇట్ ఈజ్ రైటింగ్ ఆన్ ది వాల్. బట్ అది అక్కడ ఉంది కదా అంటే అది దానంతట రాదు. ఈరోజు ఈ స్థాయికి రావడం కూడా దానంతటది రాలా. దీని వెనక కూడా దెబ్బలు తినే కొద్దీ గట్టిదనం తెచ్చుకున్న మన కార్యకర్తలు ఏది కష్టం ఉంది. ఇప్పటికీ ఆ కష్టాలు పడుతూనే ఉన్నారు. ఇంతకంటే నువ్వేం చేస్తావు సరే చూద్దామని మొండిగా నిలబడినందువల్లే మనం ఈరోజు దీనికి రాగలిగాం. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగచ్చు, భవిష్యత్తులో ఇలాంటివి జరుగుతాయి. అయితే మన నాయకుడు ముందు ఉంటున్నాడు, ఆయనతో మనం అడుగు వేస్తున్నాం. ఆయన ఒక కార్యకర్తలాగే అడుగులు వేస్తున్నాడు. తనేదో పైనుంచి శాసిస్తాడు మనం పోతామని ఏమీ అనుకోవట్లా. తన డ్యూటీ లీడ్ చేయాల్సిన వాడు ఎట్టుండాలనో, ఎన్ని కష్టాలు వచ్చినా ఏ రకంగా ఉండాలో తను ఉన్నాడు. కాబట్టి మనం కూడా అందరం అంత నమ్మకంతో విశ్వాసంతో అడుగులు వేయగలుగుతున్నాం. 2029లో గతంలో కంటే మెజారిటీ ఎక్కువ వస్తుందా అంటే 11 కాదు 12 సీట్లు వస్తాయని చెబుతున్నావు సజ్జల. నీ తాసరావుల బొడ్డు పిల్లకాయలను ఉత్సాహపరచబోయ్ అంటే ఇట్టా నీళ్లు జలితే అట్ట ఏంది? జగన్ ఓ సామాన్య కార్యకర్తలు అడుగులేస్తా ఉన్నాడా? ఇదే మిలీనియం జోక్ అంటే. ఆ మాట చెప్పడానికి సిగ్గు ఉండాలి, నిజంగా సిగ్గుపడాలి. ఎవడు ఏ సాయం అడిగినా 2029లో అధికారంలోకి వస్తే చూద్దాం చేసేద్దాం, 3 ఏళ్ళు అన్నీ మూసుకుని కూకోండి అంటున్నాడే తప్ప రూపాయి ఇదులుతున్నాడా? రూపాయి సాయం చేస్తున్నాడా? లేదే. లక్షల కోట్లు ఏం చేసుకుంటాడు? మూట కట్టుకుని పోతాడా? సాయం చేసే బుద్ధి లేకపోతే అట్టా. ఈ సిచ్యువేషన్లోనే రేపు లోకల్ బాడీస్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు ధైర్యం చేసి పెడితే మనమైతే రెడీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పిలిపించారు. నీ ఎంటైర్ పోలీసు కాదు ఎక్కడెక్కడివి తెచ్చి పెట్టుకున్నా కూడా మనమైతే ఎక్కడ ఒక్క పంచాయతీ కానీ ఒక్క దీంట్లో కానీ పోటీ లేకుండా వదలడానికైతే వీల్లేదనేది ఈయన చెప్పాడు. అండ్ మన వాళ్ళు కూడా దానికి రెడీగానే ఉన్నారు. పోటీ చేస్తాం ఖచ్చితంగా, కరెక్ట్ పారదర్శకంగా కానీ ఎలాంటిది లేకుండా, బ్యాలెన్స్డ్ పక్షపాతం లేకుండా, పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ఉంటారని అలా ఇది నాకు లేదు. కానీ ఉన్నంతలో కొంచెం ఏమన్నా ఇది ఉంటే మాత్రం స్వీప్ కూడా చేస్తాం, కొట్టిపడేస్తాం. ఎందుకంటే ప్రజలు విసిగిపోయి రెడీగా కాసుకున్నారు.
ఈ రోజు నువ్వు వేసే జోకులన్నీ నవ్వి నవ్వి నా కడుపు నొప్పి వచ్చేస్తుందయ్యా సాధ్యలా. ఏందేంది స్వీప్ చేస్తావా? ఏంది స్వీప్ చేసేది? లోకల్ ఎలక్షన్లోకి వెళ్ళి చీపుళ్ళు అట్టుకుని నువ్వు ఆ రోజాని పోలింగ్ బూత్ ముందున్న దుమ్ము ధూళిని పేపర్లని తుడిచేయండి, ఊడ్చేయాలి తప్ప మీకు అంత సీన్ లేదు. నేను ఒకటి చెప్పనా, 2024లో 11 సీట్లు వస్తే ఏం చెప్పారు? ఈవీఎంల మాయాజాలం అన్నారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఓట్లు ఇవ్వలేదంటారు. అంతేనా? ఏదో డ్రామాలు ఆడతారు. నేల విడిచి స్వామి చేయడం అంటే ఇదే. ఈ మైండ్ సెట్ ఉన్నంతకాలం జగన్ ఒక అంగుళం కూడా ముందుకు ఎళ్ళలేడో రాసి పెట్టుకో. ఇక సార్లే బయలుదేరి బోరు కొడతా ఉంది నాకు. సర్దుకో ఎల్లు. అయిపోయి